అండి అమ్మలు చేసిన పనులు మనకి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. మా అమ్మ కరెక్ట్గా కాకరకాయ ఎప్పుడు చేసినప్పుడు గోంగూర పచ్చడి చేసేవారు. ఈ కాకరకాయని ఇలా చేసేవాళ్ళు కదండి, నిలువుగా చీల్చి ఉప్పేసి నైట్ ఊరబెట్టేవాళ్ళు. తెల్లారి ఆ కాకరకాయని ఇలా పిండేసి డీప్ ఫ్రై చేసేవాళ్ళు. తర్వాత నూనె అంతా తీసేసి ఈ ముక్కల్లో ఇదండి వేపుడు శనగపప్పు, పచ్చి కారము, ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి కొట్టి దాంట్లో పెట్టేవాళ్ళు. అంటే పప్పులు అంతగా లేదంటే పచ్చికారం పెట్టేసేవాళ్ళు ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి. మళ్ళీ నూనెలో ఒక స్పూను నూనె ఉంటుందండి అడుగున, దానిలో కొంచెం సేపు ఆ పచ్చివాసన ఎల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు అలా వేయించేవాళ్ళు లో ఫ్లేమ్లో. కమ్మగా ఉండేయండి. అవి తిని గోంగూర పచ్చడి వేసుకుని నంచుకుంటే అండి అమృతంలాగా ఉంటుందండి. కానీ వేడి, రెండు వేడే, గోంగూర పచ్చడి వేడే, ఈ కాకరకాయలు వేడి, ఏంటో ఆ కాంబినేషన్. మళ్ళీ దానికి తోడు ముందు గోంగూర పచ్చడి కన్నా ముందు పేలుపు కారం కొట్టేవారు రోళ్ళు. ఆ కారం తీసి పక్కన పెట్టి గోంగూర పచ్చడి చేసేవాళ్ళు. మరి ఆ కాంబినేషన్ ఏంటో నేను కూడా కరెక్ట్గా గోంగూర వచ్చింది, కాకరకాయలు చూస్తే గోంగూర గుర్తొచ్చి గోంగూర తీసానంటే ఒకటి 20 రూపాయలండి, రెండు 30 అంది. సరే అండి, మనకి ఎప్పుడైనా దొరుకుతుంది. చెన్నైలో ఎవరో తినరు, తెలుగు వాళ్ళే కొంటారు. వచ్చినప్పుడు ఏదో కొని పెట్టి, ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నా ఎండుమిరకాయలన్నా వేసి ఓ పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఇంకొకటి పేపర్లో చుట్టి దాచుకున్నాం అనుకోండి, 2 రోజులు పోయిన తర్వాత పప్పు వేసుకోవచ్చు, లేదా వేరే విధంగా చేసుకోవచ్చు. దానికోసం 2 కట్టలు 30 రూపాయలకి కొన్నానండి. ఇది మా వారికి పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే ఇష్టం అండి, అది చేసి పెడతాను. మొన్న చేసింది అయిపోయిందండి, కొంచెం ఉంది. ఎండుమిరకాయలు వేసి చేసింది కొంచెం ఉంది. నేను చేయగానే కొంచెం గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు దొరకదు కదండి, చెన్నైలో గోంగూర దొరికేది రేర్ అండి. దొరికినప్పుడు ఇలా తీసుకుని దాచుకుంటా అండి. ఒక కట్ట 15 రూపాయలు పడింది. ఈరోజు పచ్చిమిరపకాయలు వేసి వేయించుతా. వీలైతే ఒక వీడియో వేస్తాను.